హాయ్, వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. ఇప్పుడే భగత్ సింగ్, అదే అండి మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉంది చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హరీష్ గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారనమాట, ఫ్యాన్స్కు ఫుల్ ఫిస్ట్ సినిమా అని. ప్రతి ఫ్యాన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాలు రగరేసుకొని వస్తారని చెప్పారు. నిజంగానే హరీష్ శంకర్ గారు చెప్పినట్టు ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనమాట సినిమా. న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది సినిమా. సో ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, బాగానే వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్. కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం హరీష్ రైటింగ్, హరీష్ డైలాగ్స్, ఆ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ లో ఉంటుంది అనమాట సినిమా. మరి ముఖ్యంగా క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు అనమాట హరీష్ శంకర్. సో సెకండ్ హాఫ్ లో ఆ పాత బస్తీలోకి వెళ్ళే ఫైట్, ఆ తర్వాత ఇంకా అది రివీల్ చేయకూడదు, రిమిక్స్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అద్దరిపోతుంది థియేటర్లో, రిమిక్స్ సాంగ్. ఆ తర్వాత మళ్ళీ తరళ తనే వసంతం సాంగ్ పిక్చరైజ్ చేసిన అది ఆ సీన్ కానివ్వండి, సూపర్గా ఉందనమాట. అది అన్నిటికంటే ముఖ్యంగా మీరు సినిమా చూడండి, దేక్లేంగే చాలా మాత్రం థియేటర్ మొత్తం షేక్ అవుతుంది అనమాట. అలా ఉంటుంది కళ్యాణ్ గారి డ్యాన్స్ కానీ, ఆ సెట్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఆ సాంగ్. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ లా ఉంటుంది సినిమా. ఇంకా చెప్పాలంటే హరీష్ గారి డైలాగ్స్ అండి, చాలా రోజుల తర్వాత పేలే అనమాట డైలాగ్స్. చాలా అంటే చాలా బాగా పడ్డాయి డైలాగ్స్. అంటే మగాడు పుట్టిందే వంట చేయడానికి రా, మధ్యలో ఎదవ రూట్ మార్చడని, అదైతే పేలింది అనమాట. చాలా బాగుంటుంది అనమాట సటైరికల్ డైలాగ్ అది. అలా అని కాదు, చాలా ఉంటుంది అనమాట సింధూర్ గురించి. చాలా వరకు చాలా చాలా డైలాగ్స్ ఉన్నాయన్నమాట. దాన్ని చెప్పలేము అనమాట, ఎందుకంటే ఒకటి రెండు డైలాగులు అయితే చెప్పచ్చు, కానీ ప్రతి సీన్కి డైలాగులు పడుతూ ఉంటాయి అనమాట. ప్రతి సీన్కి ఏదో డైలాగ్ రాశాడని కాదు, కానీ ప్రతి సీన్లో ప్రతి డైలాగు పేలింది అనమాట. అంత బాగా రాసుకున్నాడు హరీష్ శంకర్ గారు రైటింగ్. ఇంకా చెప్పనవసరం లేదు ఆయన డైరెక్షన్ గురించి. కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే చూపించాలనుకున్నాడో ఆ విధంగా చూపించేశాడు. ఫ్యాన్స్ ని అయితే ఫుల్ సాటిస్ఫై చేశాడు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ లో ఉంటుంది సినిమా. న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. న్యూట్రల్ ఆడియన్స్ అయితే సెకండ్ హాఫ్ కి మాత్రం ఫ్యాన్స్ అయిపోతారు. ఫ్యాన్స్ అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కళ్యాణ్ గారి స్వాగ్కే ఫ్యాన్ అయిపోతారు. ఆ రేంజ్ లో ఉన్నారనమాట. వింటేజ్ కళ్యాణ్ గారిని చూసినట్టు ఉండదు అనమాట ఈ సినిమా. అలాగే శ్రీలీల గారికి కూడా క్యారెక్టర్ చాలా బాగా పడింది, బాగానే చేసింది అమ్మాయి. చాలా బాగుంటుంది అనమాట. ఆ అమ్మాయి రోలు ఎంతైతే చలాకీగా ఉంటుందో, రియల్ లైఫ్ లో ఎంతైతే చలాకీగా ఉంటుందో, అలాగే సినిమాలో కూడా ప్రజెంట్ చేసిన అన్నమాట. చాలా బాగుంది అనమాట. రాశిగన్న గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి రాశిగన్న గారు ఉంటారు, ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగా పడింది. అలాగే మన యాక్టర్ కమ్ డైరెక్టర్ పార్థిబన్ గారి క్యారెక్టర్ కూడా బాగానే పడింది అనమాట. బట్ నాకెందుకో పార్థిబన్ గారి క్యారెక్టర్ కి డబ్బింగ్ అంత సెట్ కాలేదనిపించింది. ఎందుకో ఆయన మేనరిజమ్స్ ఒక విధంగా ఉంటే డబ్బింగ్ ఇంకో విధంగా ఉంది అనిపించింది. అదైతే నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఆ విషయంలో మాత్రం మైనస్ అనిపించింది. అన్ని క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు. బట్ తమన్ గురించి చెప్పుకోవాలండి, ఇచ్చిన కొద్దిగా టైంలో కూడా అద్దరిపించాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అనమాట. కొన్ని సీన్లు లైట్ గా ఉన్నా కానీ తమన్ బీజిఎం తో హై లేస్తుంది అనమాట. సీన్స్ అంత బాగా ఇచ్చాడు. కాకపోతే బట్ నాకు అయితే ఒకటి అనిపించింది, హీరో ఇంట్రడక్షన్ అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది అనమాట. కానీ నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, మీకు అనిపించింటే ఒకసారి కింద కామెంట్ చేయండి. హీరో బీజిఎం ఎలా ఉంటుందంటే, గుంటూరు కారంలో మహేష్ బాబు వచ్చేటప్పుడు మ్యూజిక్ ఉంటుంది కదా, ఏ సర్రా సర్రా మీసం, అది సర్రా సర్రా సోలం, అది మ్యూజిక్ ఉంటుంది కదా, సేమ్ అదే కొట్టాడు అనిపించింది నాకైతే అలా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు. సో అదైతే మాత్రం చెప్పాలి, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, అందుకని చెప్తున్నాను. సో దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఈ మనసే సాంగ్ రీమేక్ చేశారు కదా, ఆ సాంగ్ అయితే థియేటర్ లో చాలా బాగుంది. అదే రీమిక్స్ చాలా బాగా చేశారు అనమాట. ఆ హమ్మింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు కూడా ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోతారు. అలాగే ఆ పర్టికులర్ ఆ సాంగ్ లో కళ్యాణ్ గారిని చూపించే విధానం, వింటేజ్ కి ఎప్పటికీ కనెక్షన్ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు అనమాట హరీష్ శంకర్. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పుకుంటే మాత్రం ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ లా ఉంది. న్యూట్రల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఈ ఉగాది ఉస్తాద్ బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పాలి. సో మీరు కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ తో సినిమాకి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట సినిమా. ఈ ఉగాది మన ఉస్తాద్ భగత్ సింగ్ తో బ్లాక్ బస్టర్ గా మొదలైందనమాట. సో మీరు కూడా వెంటనే థియేటర్లకు వెళ్ళి సినిమా చూసేయండి, చాలా బాగా ఫీల్ అవుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కన్ఫామ్ గా నా మాటగా రాసుకోండి, ఖచ్చితంగా మంచి ఫీల్ తోనే బయటకు వస్తారు. ఇదండి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి నా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.